ఎంతకు తెగించావురా? నువ్వు మాత్రం తక్కువ చేసావా? నన్ను మించిపోయావు కదరా. అందుకే నేట్రా ఊళ్ళో అందరూ కూడా ఈయన చూసి నేర్చుకోండి అంటున్నారు. పాప మనకు తెలియదు కదా, నువ్వు ఊర్లో పత్తి ఎత్తుకోడివి, ఊరి దాటి వచ్చేస్తే పత్తి వ్యాపారం కూడా అని చూసి నేర్చుకోండి. అబ్బా, బాగా ఫీల్ అయిపోయినట్టున్నాడు. సర్లే, అయిపోయింది కాంప్రమైజే. సరే కానీ చేసేదేమన్నా ఇంకా కానీ పురి నేను నమ్మను రోయ్. నా విషయం నీకు తెలుసు, నీ విషయం నాకు తెలుసు కదా. కానీ మూడో ఓడి మాత్రం చెప్పకరా. ఒరే ముఖ్యంగా ఊళ్ళో మాత్రం ఎవరు చెప్పకరా బాబు, నీకు దండం పెడతాను. ఈ దొంగన కొడుకుని నమ్మడం వీల్లేదు. రే ఒట్టేరా నువ్వు. ఎవరి మీద వేసారా ఒట్టు? ఇంకెవరి మీద? నీ మీదే. ఒరే నీ మీద నా మీద కాదు, తన మీద వేయరా నువ్వు. ఇచ్చిన కొడుకు వీడికి ఉన్న కంగారికి ఏ చేతి ఒట్టేసినా కూడా చూసుకోలేకపోతున్నాడు. అసలు ఊళ్ళు ఎవ్వరికి పడినమ్మాయి, నీకెలా పడిందిరా? ఇంకా అడగదని టైం ఫీల్ అయిపోతున్నాను. ఆ రోజు ఊరు మొత్తం చీకటి, ప్రతి ఇంట్లో దీపాలు. ఎందుకంటే ఆ రోజు దీపావళి కాబట్టి. అదే రోజు నేను కూడా 2 దీపాలు పట్టుకొని అలా బయటకు వచ్చి ఇలా వెలిగిస్తుంటే పట్టులంగా వేసుకొని కాళ్ళకి 2 పట్టీలు పెట్టుకొని గల్గల్మని వచ్చేస్తుంది. ఆ వచ్చే గాలికి 2 దీపాలు ఆరిపోయాయి అనమాట. అలా చూసి పడిపోయాను రా అమ్మాయి నేను. ఇదేంటో అవుతారా బాబు నాకు. తను ఎలా పడిందని అడిగితే వీడు ఎలా పడ్డాడు చెప్తారేటి? సూపర్ స్టోరీ బ్రో. అవును, నాకు డౌట్, ఇంటికి నీ లవ్ స్టోరీ ఏంట్రా? నవ్వుతున్నా బెట్రా. రే చెప్పరా టెన్షన్ చెప్పరా. అదిదా సర్ప్రైజ్.